మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV9 మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశాన్ని మన ప్రపంచ దేశాల్లోకెల్లా పోటీ పడేటటువంటి విధంగా వికసిత్ భారత్ లక్ష్యంగా మన 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షల వరకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే లక్ష్యంతో ఒక అభివృద్ధి ఒక స్ఫూర్తిగా ఈ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ పెడుతుంది. ఏ రంగానికి ఎంతనో పెడుతుంది, కానీ ఒక్కొక్కటి గద్వాలకి ఇంత, మామునార్కి ఇంత, నారాయణపేటకి ఇంత అని పెట్టదు కదా. పెడుతుందా అట్లా? తెలియదు మాకు. మీరు ఎప్పుడైనా చూసిరా అట్లా? బడ్జెట్లో ఏ రంగానికి ఎంత అనేటటువంటిది దాంట్లో మెన్షన్ చేస్తారు. రేపు రాష్ట్రాల ద్వారా వచ్చేటటువంటి ప్రపోజల్స్ ఏమన్నా ఉన్నటువంటి వాటికి ఎక్కడెక్కడ కేటాయించాలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగేటటువంటి ఆ కమ్యూనికేషన్తో వాటిని సాధించుకుంటారు. పాలమూరు రంగారెడ్డి పదే జాతీయ హోదా అనేటటువంటి మాట మాట్లాడటం ఇంకా మానుకోవాలి. ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి మాటను ఫస్ట్ అబద్ధాలు చెప్పడం వీళ్ళు మానుకోవాలి. ఏదో భారతీయ జనతా పార్టీ మీద బట్టగాలు చేసేది మాకేం చెప్పేది లేదు కాబట్టి ఇది ఒకటి. ఎందుకంటే కాని పనులు వాళ్ళు చెప్పే పని కాదు, అది కాని పని కూడా వాళ్ళకి తెలుస్తుంది. జాతీయ హోదా ఎట్లొస్తుంది పాలమూరు రంగారెడ్డికి ఒకసారి చెప్పాలి. ఆ చెప్పేటోళ్ళు ఎవరో ఒకసారి మామునార్లో పెడతారా మీటింగు, హైదరాబాద్లో పెడతారా, ఒకసారి పెడితే బాగుంటుంది. పదే ప్రజల్ని మోసం చేసి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి మాటలు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి పార్టీ అయినా మానుకోవాలి అబద్ధాలు చెప్పడం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టుబట్టి తెచ్చింది నేనే, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది దాని విషయంలో. మరి ఆనాడు తెలంగాణ విభజన సమయంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాల్సిన బాధ్యత ఎవరిదుండే బాధ్యత? విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని ఎందుకు పెట్టలేదు? భారతీయ జనతా పార్టీ మీద బట్టగాలు చేస్తే అయిపోతుందా? మాకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రోగ్రాము పాలమూరు ప్రోగ్రాము 4వ తారీఖు ఎల్లుండి మన MVS కాలేజ్ గ్రౌండ్స్లో టైం ఇచ్చినారు. మనం ఫిక్సప్ కూడా చేసినాము. ఇవాళ కూడా సాయంత్రం 3 గంటలకు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు వస్తారు. మన రాష్ట్రానికి మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ఆశీష్ షెల్లార్ గారు, మహారాష్ట్ర మంత్రి గారు వారు కూడా వస్తారు ఇప్పుడు. సో 4వ తేదీ జరిగేటటువంటి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ పర్యటన మన పాలమూరు జిల్లాలో జరగబోతున్నటువంటి సందర్భం. సో దీనికి తగిన ఏర్పాటు చేయడానికి ఇవాళ జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో అన్ని ఏర్పాట్ల కోసం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కూడా మనం మీడియా సమావేశంలో చెప్పినాం. ఇది కార్యకర్తల బూతు స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి కార్యకర్తల వరకు కూడా కార్యకర్తలతో ముఖాముఖి సమావేశానికి వారు వస్తున్నారు. ఎన్నికలు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి సందర్భంగా కార్యకర్తలకు ఒక మార్గనిర్దేశనాన్ని చేయడానికి వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి బూతు స్థాయి కార్యకర్తల నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు. నార్త్లో ఉంటుంది. బై మిస్టేక్ ఏమన్నా చెప్పినాము. ఇక్కడ ఒకటే మీటింగ్ మనకు నితిన్ నబీన్ గారికి.
బై మిస్పోల్ సమావేశం వాళ్ళు ఇక్కడ సమావేశం అవుతారు, అందరినీ కలుస్తారు. ఇక్కడ మీటింగ్ ఇక్కడే మీటింగ్ ఉంటుంది. ఇక్కడే మీటింగ్ తర్వాత గ్రౌండ్కు విజిటింగ్కు వాళ్ళు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV9